Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 17. టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపున మీకు డైలీ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాము అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నాము. కావున మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈసారి విజేతలుగా అవ్వాలి, మనం గ్యారెంటీగా విజయం సాధించాలి. స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి కలిపి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఈ మంత్లో నోటిఫికేషన్ ఉంది. 16,000కు పైగా నోటిఫికేషన్ ఉంది. ఎన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాం, 5 years నుంచి. ఒక్క డిఎస్సి జాబ్ వస్తే మన లైఫ్ మారుతుంది. ఎస్, ఎలాంటి అవకాశం మరలా వస్తుందో రాదో తెలియదు. 2,000 పోస్టులతో ఎడ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఒక్కసారి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన ఛానల్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైలీ రెగ్యులర్గా ఇస్తున్నాం కావున. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, విక్రమ్ 3201 వాడుతుంది. విక్రమ్ 3201 దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ సంస్థల వారు కలిపి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తాం. నెక్స్ట్ వన్, పురమిత్ర యాప్. ఇటీవల కాలంలో పురమిత్ర యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది, దేనికి సంబంధించి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, యునెస్కో తాత్కాలిక జాబితాలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేనికి చోటు లభించింది, ఇప్పటి వరకు ఎన్ని వారసత్వ ప్రాంతాలు గుర్తించాం, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటి, భారతదేశంలో తొలిసారిగా గుర్తించిన యునెస్కో వారసత్వ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, 41 ఏంటి, 42 ఏంటి, 43 ఏంటి, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ వన్, పార్లమెంట్లో, అసెంబ్లీలో మరియు అరకు కాఫీ స్టాల్. పార్లమెంటు మరియు అసెంబ్లీ సమావేశంలో అనేవి ఇటీవల కాలంలో జరుగుతాయినా. ఇప్పుడు అరకు కాఫీకి మంచి గుర్తింపు ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు కూడా ఉంది. జిఐ ట్యాగ్ యాక్ట్ ఇచ్చారు, జిఐ ట్యాగ్ గుర్తింపు ఇచ్చారు అరకు కాఫీకి 2019లో. అలాంటి అరకు కాఫీ స్టాల్స్ని పార్లమెంటు మరియు అసెంబ్లీ సమావేశంలో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, విక్రమ్ 3201 వార్తలు ఉంది. విక్రమ్ 3201 ఎందుకు అంటే అంతరిక్ష అవసరాల కోసము రానున్న కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు, ఇస్రో వారు ఇప్పటి వరకు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగాలు చేసాం కదా. రానున్న కాలంలో చంద్రయాన్ 4, చంద్రయాన్ 5, అలాగే గగనయాన్ మిషన్ ఇలాంటి ప్రయోగాలు చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్గా, అంటే అంతరిక్ష అవసరాల కోసము ఒకటి తీసుకొచ్చారు. దాని పేరు ఏం పేరు అంటే విక్రమ్ 3201. ఒక్కసారి మనం చూస్తే అంతరిక్ష అవసరాల కోసం 32-bit మైక్రో ప్రాసెసర్ను ఇటీవల కాలంలో అంతరిక్ష అవసరాల కోసం 32-bit మైక్రో ప్రాసెసర్ని ఏర్పాటు చేస్తారు. దానికి ఏమని పేరు పెట్టారు, విక్రమ్ 3201. ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని చూస్తే, ఇస్రోకి చెందిన విఎస్ఎస్సి. నెక్స్ట్ వన్, చండీగఢ్లో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, ఎస్సిఎల్ అని పిలుస్తాం, అంటే సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈ భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు, నెక్స్ట్ వన్ చండీగఢ్లో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వారు దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విక్రమ్ అని పేరు వచ్చింది. భారతదేశ అంతరిక్ష పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇస్రో, లేదా ఇస్రో తొలి పితామహుడు అంటాం, లేదా ఇస్రోకి తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదగా వచ్చింది ఇక్కడ. అలాగే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని కూడా ప్రవేశపెట్టారు, విక్రమ్ 1 అని పేరుతో. విక్రమ్ 1 లేదా విక్రమ్ ఎస్ అనే పేరుతో గతంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ ఇప్పుడు ఇస్రో అనే పేరు వచ్చింది కావున భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వార్తల్లోకి వచ్చింది చూద్దాం. మనకి 1969 ఆగస్టు 15వ తారీఖున ఏర్పాటైందను. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు. మరి ఇస్రో తొలి చైర్పర్సన్గా విక్రమ్ సారాభాయ్ పిలుస్తారు, విక్రమ్ సారాభాయ్. మరి ఇస్రో ప్రెజెంట్ చైర్పర్సన్గా ఎవరు పని చేస్తున్నారు అంటే వి నారాయణన్. ఇస్రో అద్భుతమైన ప్రయోగాలు, ఘనతలు సాధిస్తుంది నాన్న. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే ఇటీవల కాలంలో ఇస్రో పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం చేసింది. అలాగే పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగము, అలాగే జిఎస్ఎల్వి
F-15 రాకెట్ ప్రయోగం, ఇది ఇంపార్టెంట్. GSLV F-15 రాకెట్ ప్రయోగం అనేది ఇస్రోకి 100వ ప్రయోగము. ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగము 2025 జనవరి 29వ తారీఖున జరిగింది ఈ ప్రయోగము. అలాగే PSLV C-60 రాకెట్ ప్రయోగము 2024 డిసెంబర్ 30వ తారీఖున. మరి ఈ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహాలు 2 అని చెప్పుకున్నాం, సేజర్ అండ్ టార్గెట్. సేజర్, టార్గెట్ అనే 2 జంట ఉపగ్రహాలను పంపించాం. ఏ రోజున 2024 డిసెంబర్ 30వ తారీఖున PSLV C-60 రాకెట్ ప్రయోగం ద్వారా అనే గుర్తుపెట్టుకోవాలి నాన్న. వెరీ గుడ్. ఇక్కడ మనకి VSSC విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వార్తల్లో వచ్చింది. దీన్ని 1963లో ఏర్పాటు చేసాం నాన్న. దీని ప్రధాన కార్యాలయం తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురము ఇది కేరళ. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఉపగ్రహము శాటిలైట్స్ మీకు తెలిసిన గత ప్రీవియస్ డిఎస్లో అడిగాడు. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975లో ప్రవేశపెట్టాం. ఫాదర్ ఆఫ్ ఆర్యభట్ట శాటిలైట్ డాక్టర్ యుఆర్ రావు నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ప్రపంచంలోనే పొడవైన ఐఫర్లూఫ్ వార్తలో ఉంది. మరి ఐఫర్లూఫ్ అంటే చాలా వేగంగా ప్రయాణించే ఒక రవాణా వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. చాలా వేగంగా వెళ్ళే ఒక రవాణా వ్యవస్థ. ప్రపంచంలోనే పొడవైన ఐఫర్లూఫ్ మద్రాస్ IITని సందర్శించిన అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఇక మనం చూస్తే మద్రాస్ IITలో అభివృద్ధి దశలో ఉన్న ఐఫర్లూఫ్ ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్దదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. నెక్స్ట్, దాదాపు 410 మీటర్ల పొడవుతో త్వరలోనే ప్రపంచ రికార్డును సాధిస్తుంది. నెక్స్ట్, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మద్రాస్ IITలో ఐఫర్లూఫ్ ప్రాజెక్టుని పరిశీలించారు. గుర్తుపెట్టుకోవాలి, ఐఫర్లూఫ్ ప్రాజెక్టు అంటే చాలా వేగంగా ఒక రవాణా అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే పొడవైన ఐఫర్లూఫ్ని ఇటీవల కాలంలో ఎవరు అభివృద్ధి చేస్తారంటే చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు. ఇక్కడ మనం గమనిస్తే 5వ తరం రవాణా సాధనంగా భావిస్తున్న ఐఫర్లూఫ్లో దాదాపు శూన్య స్థితిలో ఉండే ట్యూబ్ గుండా హై స్పీడ్ ట్రైన్ ప్రయాణిస్తుంది. మనకి ప్రపంచంలో పొడవైన ఐఫర్లూఫ్ అంటే గుర్తు రావాల్సింది ట్రైన్కి సంబంధించి అని. నెక్స్ట్, లోపల గాలి నిరోధక తక్కువ ఉన్నతంతో గంటకు గరిష్టంగా 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందమ్మా. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో. నెక్స్ట్, ఇందులో వ్యవస్థలన్నీ దేశీయంగానే రూపొందించారు. ఇందులో రైల్వేలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినట్టు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, 2022లో కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు కోసం మద్రాస్ IITకి 8.34 కోట్లు కేటాయించింది. మా 2022 రైల్వే బడ్జెట్ అంటే మనకి 2022 కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖ వారు ఎంత కేటాయించారు IIT మద్రాస్ కంటే దాదాపుగా 8.34 కోట్లను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వార్తలకి IIT మద్రాస్ వచ్చింది. IIT మద్రాస్ ప్రస్తుతం ఇండియాలో ఎన్ని IITs ఉన్నాయని చెప్పుకున్నాం? 23 IITs. ఇండియాలో బెస్ట్ IITగా ఏంటంటే IIT మద్రాస్. మనకి IIT మద్రాస్ ఫస్ట్ బ్రాంచ్ అంటే అవుట్ ఆఫ్ ఇండియా ఏ దేశంలో ఏర్పాటు చేస్తాం, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం చెప్పుకున్నాం అంటే తాంజానియాలో ఏర్పాటు చేస్తాం. అంటే IIT తాంజానియాకి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా పనిచేస్తుంది ప్రీతి అగలయం గారు పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఎలా రావచ్చు అంటే ప్రపంచంలో పొడవైన ఐఫర్లూఫ్ దాదాపు ఎన్ని మీటర్ల పొడవు అంటే 410 మీటర్లు. దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు. మీకు ఐడియా రావాలమ్మా. 2019లో వందే భారత్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. వందే భారత్, దీనికి మరొక పేరు ట్రైన్ 18. ఫస్ట్ వందే భారత్ 2019లో ప్రారంభమైంది కదా. మనకి వందే భారత్ ట్రైన్స్ తయారు చేస్తుంది కూడా ఎవరండి? చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు. తయారు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొత్తం రైల్వే జోన్ల సంఖ్య 18 అని మీకు తెలుస్తుందన్న.
ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు. అదే రైల్వే బోర్డ్ చైర్పర్సన్గా ఎవరు రైల్వే శాఖ మంత్రి అయితే అశ్విని వైష్ణవ్. రైల్వే చైర్మన్ మరియు CEO అంటే సతీష్ కుమార్ గారు. సతీష్ కుమార్ రైల్వే బోర్డ్ చైర్మన్. ఈయన 47th పర్సన్. ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి. రైల్వే బోర్డుకి పాస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా 46th పర్సన్. వరుస క్రమంలో 46 ఆమె. ఉమెన్స్ పరంగా ఫస్ట్ 1. రైల్వే బోర్డు తొలి మహిళా చైర్పర్సన్గా పనిచేసిన లేటెస్ట్గా తెలంగాణ గ్రూప్ 3 అడిగాడమ్మా జయవర్మ సిన్హా. జయవర్మ సిన్హా. అలాగే వందే మెట్రో అంటాం. వందే మెట్రో. వందే మెట్రో మనకి గుజరాత్లో అహ్మదాబాద్ టు భుజ్ వరకు ప్రయాణం చేసింది. 2024 సెప్టెంబర్లో దీన్ని ప్రారంభించారు మోడీ గారు. అయితే దీనికి గుర్తుపెట్టుకోవాలి, వందే మెట్రో కొత్త పేరు నమో భారత్. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ అమ్మా. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్. ర్యాపిడ్ ట్రైన్ అని గుర్తుపెట్టుకోవాలి. వందే మెట్రో కొత్త పేరు నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్. ఇలా లింక్ చేస్తూ ఉండాలి పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో తొలిసారి రోప్వే పర్యాటకము. రోప్వే అంటే మీకు ఐడియా అలా కేబుల్స్ లేదా తాడు ద్వారా మనం మెట్లు ఎక్కకుండానే ఒక టెంపుల్ పైకి వెళ్ళినప్పుడు, మనం ప్రయాణం చేసినప్పుడు అవ్వచ్చు, లేదా అంటే పర్యాటక రంగానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు మెట్లు ఎక్కకుండా డైరెక్ట్గా ఒక తాడు ద్వారా లేదా కేబుల్ ద్వారా వెళ్ళడము. ఇప్పుడు తెలంగాణలో తొలిసారి రోప్వే అనేది వార్తలకు వచ్చింది. ఎక్కడ అంటే భువనగిరి కోటపైకి కిలోమీటర్ మేర నిర్మాణము. నెక్స్ట్ 56.81 కోట్లతో టెండర్స్ పిలిచిన పర్యాటక సంస్థ. నెక్స్ట్ మరో 4 కేంద్రానికి ప్రతిపాదన. నెక్స్ట్ యాదగిరిగుట్ట ఆలయం పైకి 2 కిలోమీటర్ రోప్వే. మనకి యాదగిరిగుట్ట తెలంగాణలో ఫేమస్. ఇక్కడ మనం చూస్తే జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్వే పర్యాటకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నెక్స్ట్ రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకు ప్రాధాన్యత ఉంది. వరంగల్ కోట మనకు ప్రధానంగా వరంగల్ కోట, గోల్కొండ కోట అంటమే, అలా భువనగిరి కోట కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంది నాన్న. భువనగిరి కోటకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ఒక కోట నాన్న. గుర్తుపెట్టుకు, ఏకశిల రాతి గుట్టపై నిర్మించారు. అయితే ఇప్పుడు మన తెలంగాణలో తొలిసారిగా రోప్వే పర్యాటకం రాబోతుంది కదా. ఏ పథకంలో భాగంగా అంటే స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా, స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా దాదాపు 56.81 కోట్లు కేటాయిస్తున్నారు. గుర్తుపెట్టు, రోప్వే అంటే కేబుల్స్ లేదా తాళ వ్యవస్థను ఉపయోగించి ప్రజలు లేదా వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశాన్ని తీసుకెళ్ళడము. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే భువనగిరి కోట అభివృద్ధి, రోప్వే నిర్మాణానికి సంబంధించి నమూనా చిత్రము. దీంతో పాటుగా మరో 4 రోప్వేలు కూడా ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఓకేనా. నెక్స్ట్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కిలోమీటర్లు. నెక్స్ట్ నల్గొండ పట్టణంలో హనుమాన్ కొండపైకి 2 కిలోమీటర్లు. నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా 5 కిలోమీటర్లు. నెక్స్ట్ మందరిలోని రామగిరి కోట వరకు 2 కిలోమీటర్లు. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో, మెయిన్ పాయింట్స్. అంటే తెలంగాణలో తొలిసారిగా రోప్వే అనే పర్యాటకం అనేది ఏ పథకంలో భాగంగా ఏర్పాటు చేయనున్నారంటే స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా. వెరీ గుడ్. ఎక్కడంటే భువనగిరిలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. చంద్రయాన్ 5 ప్రాజెక్టు కేంద్రం ఆమోదము. మనం చంద్రయాన్ 1 చూస్తాం, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 కూడా అప్కమింగ్ జరగబోతుంది. దాదాపు 2027లో చంద్రయాన్ 4 చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదము. మరి ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే మనకి ఇస్రో చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి వి నారాయణ్ గారు చెప్పారు. వి నారాయణన్. నెక్స్ట్ చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్ 5 మిషన్కు కేంద్రం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. నెక్స్ట్ 2023లో ప్రయోగించిన చంద్రయాన్ 3లో భాగంగా 25 కిలోమీటర్ ప్రజ్ఞాన్ రోవర్ను జాబిలిపై దించామని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ చంద్రయాన్ 5లో మాత్రం 250 కిలోల రోవర్ను, చంద్రయాన్ 5లో మాత్రం 250 కిలోల రోవర్ను పంపిస్తారంట. మరి ఎవరెవరు అంటే ఈ ప్రాజెక్ట్ని ఎవరెవరు చేయనున్నారు? భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే భారతదేశం మరియు
జపాన్ దేశము. నెక్స్ట్ జపాన్తో కలిసి ఈ ప్రాజెక్ట్ని చేపడతారంట. నెక్స్ట్ జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ను దాదాపుగా 2027 ప్రయోగిస్తామని చెప్పారు. చూద్దాం ఒకసారి. చంద్రయాన్ 1 ప్రయోగం 2008 అక్టోబర్ 22 జరిగింది, ప్రారంభమైంది. దీంట్లో ఉపయోగించిన రాకెట్ పేరు PSLV-C11. నెక్స్ట్ వన్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 2 ఇది 2019 జూలై 22. దీంట్లో ఉపయోగించిన రాకెట్ GSLV Mark 3. నెక్స్ట్ వన్ చంద్రయాన్ 3 ఇది 2023 జూలై 14 ప్రారంభమైంది. దీంట్లో ఉపయోగించిన రాకెట్ పేరు GSLV Mark 3. దీనికి కొత్త పేరు మార్చారు నాన్న, LV-M3M4 లేదా దీన్నే ఫ్యాట్ బాయ్ అని పిలుస్తారు, ఫ్యాటీ బాయ్, లేదా నాటీ బాయ్ అని పిలుస్తారు, నాటీ బాయ్, లేదా బాహుబలి రాకెట్ అని పిలవచ్చు. చంద్రయాన్ 3 ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ పేరు GSLV Mark 3 లేదా LV-M3M4, ఫ్యాటీ బాయ్, నాటీ బాయ్, బాహుబలి రాకెట్. వెరీ గుడ్. చంద్రయాన్ 3 ప్రయోగము అడుగుపెట్టిన రోజు 2023 ఆగస్ట్ 23 ల్యాండ్ అయింది. సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్. చంద్రుని పైన చాలా దేశాలు అడుగుపెట్టాయి, కానీ దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశంగా భారతదేశం ఘనత సాధించింది 2023 ఆగస్ట్ 23. ఈ ఆగస్ట్ 23 ఎలా ప్రకటించామంటే నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించాం. ఇక్కడ చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఏమైనా పేరు పెట్టాం, శివశక్తి అని పేరు పెట్టాం. శివశక్తి అని పేరు పెట్టామని గుర్తుపెట్టుకోవాలి. అంటే చంద్రుని పైన తొలిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో. చంద్రుని పైన అడుగు పెట్టబోతున్న తొలి మహిళ అప్కమింగ్ 2026లో. ఇప్పటి వరకు ఏ మహిళ కూడా చంద్రుని పైన అడుగు పెట్టలేదు. అలా 2024లో 2026లో ఆర్టిమిస్ 2 ప్రయోగంలో భాగంగా ఒక 4 మెంబర్స్ వెళ్తున్నారు. ఈ 4 మెంబర్స్ నాసా పంపిస్తుంది. అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వారు 2026లో చంద్రునిపైకి 4 మెంబర్స్ పంపిస్తున్నారు. దానికి పెట్టిన పేరే ఆర్టిమిస్ 2. ఈ 4 మెంబర్స్లో ఒక ఉమెన్ ఉంది, రీడ్ వైస్మాన్, విక్టరీ గ్లోవర్, నెక్స్ట్ క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్. చూడండి, రీడ్ వైస్మాన్, విక్టరీ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్. ఈ 4 మెంబర్స్లో ఉమెన్ ఎవరంటే క్రిస్టినా కోచ్. చంద్రుని పైన అడుగు పెట్టబోతున్న తొలి మహిళగా వార్తలకు వచ్చింది. ఈమె ఏ దేశం అంటే అమెరికా అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి దేశం అమెరికా. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం ఇండియా. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకి చంద్రుని నుంచి మట్టిని సేకరించిన దేశం మీద చైనా. సాంఘై 6 మిషన్ ద్వారా మిషన్లో భాగంగా తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా మనం పనిచేస్తుంది వి నారాయణన్. వెరీ గుడ్. గతంలో ఎన్నికన్నా ముందున్నవారు ఎవరినైనా ఎస్ స్వామినాథన్. ఈయన ఒక పుస్తకం కూడా రాశారు నాన్న. ఆయన రాసిన పుస్తకం పేరు నిలవ కుడిచా సింహగల్. ఈ బుక్ వివాదాస్పదంగా ఉందని బుక్ రిలీజ్ చేయలేదు నాన్న. ఓకే, నిలవ కుడిచా సింహగల్ ఇస్రో మాజీ చైర్పర్సన్ అయిన ఎస్ స్వామినాథన్ గారు రాసిన పుస్తకము. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ మీకు ఐడియా ఉంది, ఇస్రో అంటాము. 1969 ఆగస్టు 15 ఏర్పాటైంది. అలాగే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఓన్ స్పేస్ స్టేషన్, ఇది 2035 నాటికి ఏర్పాటు చేయనున్నది. అంతరిక్ష రంగంలోని సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇండియా టార్గెట్ 2035. అదే 2040 నాటికి భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రునిపైకి వ్యామగాములను పంపిస్తుంది. 2040 నాటికి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే పురమిత్ర యాప్ వాడుతుంది. పురమిత్ర యాపము మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ వారు దీన్ని ప్రారంభించారు. పురమిత్ర యాప్ ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. దేనికి సంబంధించి మున్సిపల్ సేవలను సులభతరం చేయడానికి ఎక్కడ ప్రారంభించారు అంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఏ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు అంటే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు. అయితే స్వచ్ఛ ఆంధ్ర మరియు స్వర్ణాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ప్రతి నెల 3వ శనివారం దీంట్లో అందరూ పాల్గొనాలి. అంటే పర్యావరణానికి మంచి జరగాల ఉద్దేశంతో పర్యావరణం పైన ప్రజలకి అవగాహన కల్పించడానికి. అంటే మనకు ప్రశ్న ఎలా రావచ్చు అంటే ఇటీవల కాలంలో పురమిత్ర యాప్ను ఎవరు ప్రారంభించారు లేదా ఏ రాష్ట్రం ప్రారంభించింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టము, 74వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఉంటుంది. 73rd అమెండ్మెంట్ యాక్ట్, 74th అమెండ్మెంట్ యాక్ట్. 73వ రాజ్యాంగ సవరణ చట్టము మనకి 1992లో వచ్చింది. 74కు 74 1992లో. 73వ రాజ్యాంగ సవరణ చట్టము గ్రామ పంచాయతీల గురించి లేదా గ్రామ సభ గురించి తెలియజేస్తుంది. 74 అంటే మున్సిపాలిటీ గురించి తెలియజేస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్ని ఏర్పాటు చేశారు. 11వ షెడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీ గురించి తెలియజేస్తుంది. గ్రామ పంచాయతీ గురించి తెలియజేసే షెడ్యూల్ 11వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో దీన్ని ఏర్పాటు చేశారు. 12వ షెడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీ గురించి తెలియజేస్తుంది. మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీ గురించి తెలియజేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలను చేర్చారు అంటే 29 అంశాలను చేర్చారని గుర్తుపెట్టుకు 29 అంశాలు. మరి 12వ షెడ్యూల్లో ఎన్ని అంశాలను చేర్చారన్న 18 అంశాలు. ఇలా లింక్ చేస్తాం. పాలిటీ రిలేటివ్ క్వశ్చన్స్ ఇవి. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 12వ షెడ్యూల్ని తీసుకొచ్చారు 1992. ఆ సమయంలో దేనికోసం అంటే మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని అంశాలను చేర్చారు? 18 అంశాలు. ఎస్. ఇటీవల కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియాలని చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రేరణ శక్తి ఈ ప్రేరణ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రధానంగా స్వయం సహాయక మహిళలకు అంటే సంబంధించి. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ శక్తి అనే పేరుతో ఒక యాప్ను ప్రారంభించింది. ఎవరి కోసం? మహిళా రక్షణ కోసం అనేది దీనికి టోల్ ఫ్రీ నెంబర్ 112 అని తెలుసు మీకు. అలాగే మనకి 2024 అక్టోబర్ 14వ తారీఖున అక్టోబర్ 14 నుండి 20 వరకు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె పండగ జరిగింది. పల్లె పండగ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడానికి గ్రామ సభల ద్వారా ఈ పల్లె పండగ జరిగింది 2024 అక్టోబర్ 14 నుండి 20 వరకు. దీన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఎక్కడంటే కృష్ణా జిల్లాలో కంకిపాడు గ్రామంలో ప్రారంభించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరుపుకున్నాం. ఓకేనా? అలాగే మనకి లేటెస్ట్గా 2025కి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఫిబ్రవరి 28వ తారీఖున. మొత్తం బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ 3,22,329 కోట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ ఉన్నారు. పయ్యావుల కేశవ్. ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్, పేపర్ ద్వారా కాకుండా ఆన్లైన్ రూపంలో ప్రవేశపెట్టారనేది మాట్లాడుకున్నాం.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మనకి కృష్ణా జిల్లాలో నాగయ్యలంక మండలంలో గుల్లలమోడ అనే ప్రాంతంలో డిఆర్డిఓ సంస్థ వారు మిస్సైల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. డిఆర్డిఓ సంస్థ వారు మిస్సైల్ పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు అనేది మాట్లాడుకున్నాం. ఇలా పాయింట్స్ అన్నీ మనం లింక్ చేస్తూ ఉండాలి నాన్న. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు చేసిన బీచ్ మనకు చెప్పుకున్నాం, ఋషికొండ బీచ్. మళ్ళీ చెప్తున్న ప్రతిసారి రిపీట్ చేస్తున్నా, ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు చేశారు తాత్కాలికంగా. అది విశాఖపట్నంలో ఉంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అంటే డెన్మార్కు చెందిన వారు సంస్థ వారు ఇస్తారు. డెన్మార్కు చెందిన సంస్థ వారు ఇస్తారు. ఇప్పటివరకు 13 ఉంటే మన తెలుగు రాష్ట్రాల ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ ఋషికొండ బీచ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో గుర్తించే శిలాశాసనాలు ఏమైనా ఉన్నాయా లేదా ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా జామి అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించామని చెప్పుకున్నాం. అలాగే మనకి ప్రకాశం జిల్లాలో 2వ దేవరలి శిలాశాసనాన్ని గుర్తించామని మాట్లాడుకున్నాం. అదే కర్నూలు జిల్లాలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన 14వ శతాబ్దం నాటి శిలాశాసనాలు గుర్తించారని మాట్లాడుకున్నాం. ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నంద్యాల దగ్గర అహోబిలం అనే ప్రాంతానికి ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి లేటెస్ట్గా GI ట్యాగ్ భౌగోళిక గుర్తింపు ఆత్రేయపురం పూతరేకులకు వచ్చింది. ఆత్రేయపురం పూతరేకులకు అలాగే నరసాపురం లేసులకు కూడా GI ట్యాగ్ గుర్తింపు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాకినాడలో మనకి JNT యూనివర్సిటీ దగ్గర అంటే UNOకి చెందిన 194 జెండాలను UNOలో ప్రజెంట్ సభ్య దేశాల సంఖ్య 193, 194వ దేశంగా పాలస్తీనా చేరబోతున్న అప్కమింగ్ దానితో కలిపి 194 దేశాలకు చెందిన జాతీయ జెండాలను కాకినాడ JNT యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో పథకాలకి పేర్లు మార్చారు. పాత పేర్లు కొత్త పేర్లు లింక్ చేస్తూ ఉండాలి. జగనన్న గోరుముద్ద పథకానికి కొత్త పేరు ఏం పేరు? దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము. అలాగే విజయనగరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారాములు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. ఇవన్నీ చూస్తూ ఉండాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే యునెస్కో తాత్కాలిక జాబితా. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం. యునెస్కో వారసత్వ ప్రాంతాలు గుర్తింపు రావాలంటే తొలిసారిగా వరల్డ్ హెరిటేజ్ కమిటీ వారు తాత్కాలిక జాబితాలో గుర్తించాలి. అలా తాత్కాలిక జాబితాలో గుర్తించిన ప్రదేశాలను ప్రాంతాలను చివరిగా మనకి యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తాత్కాలిక జాబితాలో తెలంగాణ నుండి మన తెలుగు రాష్ట్రంలో ఏకైక యునెస్కో వారసత్వ ప్రాంతం 2021 రామప్ప టెంపుల్ వచ్చింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తాత్కాలిక గుర్తింపు తెలంగాణ నుంచి ఏమొచ్చింది కొన్ని ప్రాంతాలకు సంబంధించి చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే 3 మాల్ మెగాలిటిక్ మెనిహిక్స్ బ్రాకెట్లు నిలువరాళ్ళు ఇచ్చాం. సింపుల్గా చెప్పాలంటే 3 మాల్ నిలువరాళ్ళు అంటే ఇటీవల కాలంలో యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించి? తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం సంబంధించి. దీనితో పాటుగా కంగేరి వ్యాలీ నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. అలాగే ఉత్తర భారతదేశంలో గుప్తుల కాలం నాటి దేవాలయాలను కూడా గుర్తింపించారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో బుందేలాల రాజభవనాలు, కోటలను కూడా గుర్తింపించారు. నెక్స్ట్ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య 62 ఇప్పటి వరకు. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వారు తాత్కాలిక గుర్తింపిస్తే ఆటోమేటిక్గా మనకి యునెస్కో గుర్తింపు వస్తుంది. అంటే తాత్కాలిక గుర్తింపు ఉన్న ప్రాంతాలు భారతదేశంలో 62 ఉన్నాయి. పూర్తికాల సభ్యత్వం అంటే పర్మనెంట్గా జాయిన్ అవి 43 ఇచ్చారు. 43. ఒక్కసారి యునెస్కో చూద్దాం. యునెస్కో అంటే UNESCO. మరి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. ప్రజెంట్ యునెస్కో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది అడ్రీ అజౌలే పనిచేస్తున్నారు. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన ప్రాంతాల మొత్తం 2024 నాటికి, ఈ రోజు నాటికి కూడా 25 నాటికి కూడా ఎన్ని ప్రాంతాలు గుర్తించారంటే 43 గుర్తించారు. దీంట్లో స్టార్టింగ్ చూద్దాం. 1983లో తొలిసారిగా భారతదేశం నుంచి ఫస్ట్ అజంతా కేవ్స్కి ఇచ్చారు. అజంతా కేవ్స్ అంటే అజంతా గుహలకు ఇచ్చారు.
భారతదేశం నుంచి యునెస్కో వారసత్వ ప్రాంతాల గుర్తింపు 1983లో అజంతా గుహలకు ఇచ్చారు. మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎల్లోరా గుహలు, మరి ఎల్లోరా కేవ్స్ కూడా ఎల్లోరా గుహలు కూడా 1983లో గుర్తింపు ఇచ్చారు. ఇదే మహారాష్ట్రంలో కూడా ఉంది, ఇది కూడా మహారాష్ట్రంలో. అలాగే మనకి ఆగ్రా కోట అంటే ఉత్తరప్రదేశ్, దీన్ని కూడా 1983లో గుర్తింపు ఇచ్చారు. నెక్స్ట్ వన్ తాజ్ మహల్ కూడా 1983లో భారతదేశం నుంచి యునెస్కో వారసత్వ ప్రాంతాలుగా 4 ఆటలు గుర్తించారు. ఒకటి అజంతా గుహలు, నెక్స్ట్ వన్ ఎల్లోరా గుహలు, నెక్స్ట్ వన్ ఆగ్రా కోట, తాజ్ మహల్. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన 39వ ప్రాంతం తెలంగాణ నుంచి రామప్ప టెంపుల్కి గుర్తింపిచ్చారు 2021లో అంటే పర్మనెంట్ మెంబర్గా. అలాగే యునెస్కో గుర్తించిన 40వ ప్రాంతంగా ధోలవీరా గుజరాత్లో ఉంది. హరప్పా నాగరికత సంబంధించి ధోలవీరా ప్రాంతాన్ని గుర్తించారు. 41 శాంతినికేతన్కి 2023 అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రము. 42 హోయసాల దేవాలయాలు 2023లో కర్ణాటక నుంచి గుర్తింపిచ్చారు. 43 మనకి చరాడియా మోయిడమ్స్ అని పిలుస్తారు. చరాడియా మోయిడమ్స్ లేదా హోయసాల మోయిడమ్స్. 42 అంటే హోయసాల దేవాలయాలు, 42 అంటే హోయసాల దేవాలయాలు, 43 అంటే గుర్తుపెట్టుకోవాల్సింది చరాడియా మోయిడమ్స్ అంటే అస్సాం సమాధులు 2024లో గుర్తింపిచ్చారు. నెక్స్ట్ ప్రపంచ వారసత్వ ప్రాంతాల దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 18 జరుపుకుంటాం. ఏప్రిల్ 18. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పార్లమెంట్లో మరియు అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని పార్లమెంట్ అని పిలుస్తాం. భారత పార్లమెంట్ మీకు ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ పార్లమెంటు సమావేశాలు మరియు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ప్రజెంట్. ఇప్పుడు అరకు కాఫీ అంటే విశాఖపట్నంకు చెందిన అరకు కాఫీకి GI ట్యాగ్ గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్, దీనికి 2019లో గుర్తింపు ఇచ్చారు. అరకు కాఫీ అంటే ప్రపంచ దేశాలకు చాలా ఫేమస్ నాన్న. ఈ సమయంలో మనకి అంటే అరకు కాఫీ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేయనున్నారు అక్కడ. దీనికి ఎవరు ఆమోదం తెలిపారంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఆమోదం తెలిపారు. నెక్స్ట్ గిరిజన సహకార సంస్థ GCC వెల్లడించింది. ఈ విషయం ఎవరు చెప్పారంటే గిరిజన సహకార సంస్థ వారు చెప్పారు. అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రెసిడెంట్ సంధ్యారాణి గారు ఉన్నారు. అంటే ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగిన దేశం మీకు ఐడియా ఉంటుంది. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తులు ప్రథమ స్థానం కలిగిన దేశం బ్రెజిల్. భారతదేశంలో కర్ణాటక అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్లో అరకు ఫేమస్, విశాఖపట్నము. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంచి గుర్తింపు వస్తుంది. ఇటీవల కాలంలో ఏటికొప్పాక బొమ్మలకి 3వ బహుమతి వచ్చిందని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ తొలి బహుమతి అయితే మనకి ఉత్తరప్రదేశ్ మహాకుంభు శకటానికి వచ్చింది. రెండవదేమో త్రిపుర శకటానికి గుర్తింపు వచ్చింది. 3వ శకటం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక శకటానికి 3వ బహుమతి వచ్చింది 76 రిపబ్లిక్ సందర్భంగా. అది కాకుండా ఇటీవల కాలం వెరీ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఏటికొప్పాక బొమ్మల్ని రాష్ట్రపతి భవనంలో ఒక స్టాల్ని ఏర్పాటు చేసుకోండి అని అంటే గుర్తింపు వచ్చింది. ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించి ఒక స్టాల్ని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తికి అంటే ఆ గుర్తింపు వచ్చింది. మీకు ఐడియా ఉంది. ఆయన పేరు చెప్తా, గుర్తుపెట్టుకోండి నాన్న. ఆయన పేరు పెదపాటి సత్యనారాయణ సరత్. ఈయన ఆంధ్రప్రదేశ్ అంటే అనకాపల్లి జిల్లాకు చెందినవారు కదా. ఈయన ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ఈయనకి ఆహ్వానం పలికించారు, మీరు వచ్చి రాష్ట్రపతి భవనంలో స్టాల్ని ఏర్పాటు చేసుకుని ఏటికొప్పాక బొమ్మలని చెప్పడం జరిగింది. ఏటికొప్పాక బొమ్మల్ని రాష్ట్రపతి భవనంలో స్టాల్ ఏర్పాటు చేస్తారు. ఇలా పాయింట్స్ అని లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే 58 అడుగుల అమరజీవి విగ్రహం అని వార్తలో ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడానికి 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది నాన్న. అంటే కర్నూలు రాజధానిగా. అలా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడానికి అంటే అమరజీవుడు తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు పిలుస్తాం. ఆయన పేరు మీదుగా లేటెస్ట్గా మార్చి 16వ తారీఖున అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా
2026 మార్చి 16 వరకు అంటే 1 ఇయర్ ఉంది. ఈ 1 ఇయర్ పాటు 12 రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్. ఎవరి జయంతి సందర్భంగా లేదా ఎవరి పేరు మీదుగా 2024 మార్చి 16 నుండి 2026 2025 మార్చి 16 నుండి 2026 మార్చి 16 వరకు 12 రకాల కార్యక్రమాలని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది అంటే ఆంధ్రప్రదేశ్. చూద్దాం. 58 అడుగుల విగ్రహము వార్తలో ఉంది. ఎవరిదంటే అమరజీవి విగ్రహము. ఎక్కడంటే అమరావతిలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా. పొట్టి శ్రీరాములు జయంతి ప్రతి సంవత్సరం మార్చి 16వ తారీఖున. మరి మార్చి 16వ తారీఖున ఈసారి 2025 ఎన్నవ జయంతి అంటే 125వ జయంతి వేడుకలు జరిగాయి. నెక్స్ట్ మార్చి 16, 2026 వరకు 12 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు పొట్టి శ్రీరాములు పేరు మీదుగా. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16వ తారీఖున జన్మించారు. 1952 డిసెంబర్ 15వ తారీఖున మరణించారు నాన్న. అమరావతిలో 58 అడుగుల విగ్రహము పొట్టి శ్రీరాములు పేరు మీద. ఇటీవల కాలంలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా ఒక్కసారి చూస్తూ ఉండాలి. మనకి గుజరాత్లో వాంఖేడే స్టేడియము ఇక్కడ సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా 22 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు. 22 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు. అలాగే 2023 ఏప్రిల్ 14వ తారీఖున 2023 ఏప్రిల్ 14వ తారీఖున తెలంగాణ రాష్ట్రము 125 అడుగులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసింది. 125 అడుగులతో ఒక టాపిక్ వస్తే దాని రిలేటివ్ మాట్లాడాలి. అలాగే 2024 జనవరి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 125 అడుగులతో విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు. ఎవరి పేరు మీదుగా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా. ఎక్కడంటే విజయవాడలో. దీన్ని స్మృతి వనం అని పిలుస్తాం. స్మృతి వనము లేదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. వెరీ గుడ్. అలాగే గత డిఎస్సీలో అడిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మీకు ఐడియా ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31వ తారీఖున ఏర్పాటు చేస్తాం. అంటే గుజరాత్లో అహ్మదాబాద్ నగరంలో నర్మదా నది ఒడ్డున మొత్తం 597 అడుగులతో ఏర్పాటు చేస్తాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు జయంతి 125వ జయంతి. ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. 2024 అక్టోబర్ 2న గాంధీ యొక్క 155వ జయంతి జరిగింది. క్వశ్చన్ అడగవచ్చు. 2024లో గాంధీ ఎన్నవ జయంతి జరిగింది? 155వ జయంతి మహాత్మా గాంధీ. అలాగే 2024 అక్టోబర్ 2న మనకి లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి జరిగింది. 120వ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2వ తారీఖున జన్మించారు. అలాగే మనకి 2025 జనవరి 23వ తారీఖున సుభాష్ చంద్రబోస్ యొక్క 128వ జయంతి జరిగింది. సుభాష్ చంద్రబోస్ యొక్క 128వ జయంతి జరిగిందనేది గుర్తుపెట్టుకోవాలి. సుభాష్ చంద్రబోస్ జయంతి పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇస్తారని చెప్పుకున్నాం. అవార్డు పేరే ఆపద ప్రబంధన అవార్డు లేదా సుభాష్ చంద్రబోస్ అవార్డు. ఆపద ప్రబంధన అవార్డు సంస్థలకు ఇస్తే 51 లక్షలు ఇస్తారు, వ్యక్తులకు ఇస్తే 5 లక్షలు ఇస్తారు ప్రైజ్ మనీ. 2025 ఎవరికి వచ్చిందంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన ఇన్ఫోసిస్కి వచ్చిందమ్మా. ఇన్ఫోసిస్ అనే సంస్థకు వచ్చింది. ఏ అవార్డు అంటే ఆపద ప్రబంధన అవార్డు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్రీడా రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న క్రీడా రంగం గురించి మనకు అడిగే అవకాశం ఉంది. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఒకసారి చూస్తే ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్. మరి ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్గా విజేత ఎవరు? 2025కి సంబంధించిన భారత్ విజేత. మరి ఏ దేశం పైన విజయం సాధించిందంటే వెస్ట్ ఇండీస్. మరి భారత జట్టు తరపున ఎవరు నేతృత్వం వహించారు, ఎవరు సారథ్యం వహించారంటే సచిన్ టెండూల్కర్. ఇక్కడ మనం చూస్తే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత్ మాస్టర్స్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. నెక్స్ట్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలో బరిలో దిగిన
భారత మాస్టర్స్ జట్టు ఫైనల్లో విజయం సాధించింది వెస్టిండీస్ పైన 6 వికెట్ల తేడాతో. ఓకేనా, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సరిపోతుంది. ఎక్కడ జరిగిందంటే రాయ్పూర్, అంటే మన ఇండియాలో. 2025 ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఛాంపియన్ లీగ్ విజేత ఎవరు అంటే భారతదేశం. ఏ దేశం పైన అంటే వెస్ట్ ఇండీస్. ఓకేనా, చాలా చాలా ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పాయింట్స్. మనకి 9th ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. 9th ఛాంపియన్ ట్రోఫీ ఎక్కడ జరిగిందంటే పాకిస్తాన్ మరియు యూఏఈలో. పాకిస్తాన్ మరియు యూఏఈలో కొన్ని మ్యాచ్లు జరిగాయి. భారతదేశ మ్యాచ్లు అనేవి కూడా యూఏఈలో జరిగాయి కదా. అయితే విజేత ఎవరు? విజేత ఎవరు? భారత్. మరి ఏ దేశం పైన చెప్పుకున్నామంటే ఓకే, న్యూజిలాండ్, అంటే కివీస్ పవర్ల పైన న్యూజిలాండ్. అలాగే లేటెస్ట్గా ఫాస్ట్ ఖోఖో వరల్డ్ కప్, ఫాస్ట్ ఖోఖో వరల్డ్ కప్ జరిగింది. ఎక్కడ జరిగింది? 2025 అంటే ఇండియాలో జరిగింది. విన్నర్ ఎవరు నాన్న అంటే ఇండియా. ఇండియా రన్నర్ ఎవరంటే నేపాల్. అలాగే లేటెస్ట్గా మనకి 38 నేషనల్ గేమ్స్ జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉందని చెప్పుకున్నాం? ఫస్ట్ ప్లేస్ ఏమో సర్వీసెస్ టీమ్కి. సర్వీసెస్ టీం సాధించింది ఫస్ట్ ప్లేస్. చూసుకోవాలి. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగాయి. 9th ఛాంపియన్ ట్రోఫీ విజేతగా అయితే భారతదేశము. ఏ దేశం పైన? న్యూజిలాండ్. అలాగే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఛాంపియన్ విజేత భారత్. ఏ దేశం పైన? వెస్ట్ ఇండీస్. దీంట్లో ప్రధానంగా ఈసారి జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో ఎవరెవరి పేర్లు వినిపిస్తాయంటే సచిన్ టెండూల్కర్, నెక్స్ట్ రాయుడు అండ్ వినాయక్ కుమార్ పేర్లు అనేవి ప్రధానంగా చెప్పుకుంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. గ్యారెంటీగా విజయం సాధించాలి మీరు. ఆల్ ది బెస్ట్.